నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. కావేరి విషయంలో నేనేమీ చేయలేదు అనడానికి ఇదే ప్రూఫ్. రా కూర్చో. సాయంత్రంలోగా కావేరి విషయాల్ని కలిస్తే నేను గెలిచినట్టు, లేకపోతే నువ్వు గెలిచినట్టు. నౌ ద గేమ్ స్టార్ట్. భోనా, ఎందుకలా ఉన్నావు? జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. అది కాదు అనసూయ, కావేరి గురించి నాకు తెలుసు. తను తప్పు చెయ్యదు అని నా మనసుకు అనిపిస్తుంది. కాని ప్రూఫ్స్ అన్నీ వేరేగా ఉన్నాయి. ఆ సాక్ష్యాలన్నీ తప్పని కావేరి చెప్పిందనుకో, మనసు రెండు రకాలుగా ఆలోచిస్తుంది. ఒకటి, ఇదంతా యమజ కుట్ర అని కావేరి చెప్పింది నిజమే అనిపిస్తుంది. రెండు, ఎక్కడో మనసు మూలల్లో ఏదో అనుమానం. భువనకు తన కోడలంటే చాలా ఇష్టంలా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే భువన నా గురించి తప్పుగా అనుకునే అవకాశం ఉంది. భువన, కావేరి తప్పు చేసిందని నేను అనడం లేదు, కానీ తను కొన్ని పొరపాట్లు చేసింది. తను విశాల్ కారు ఎక్కకుండా ఉండాల్సింది, అలాగే విశాల్ని తన పుట్టింటికి తీసుకెళ్లకుండా ఉండాల్సింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుండి కావేరి గుమ్మం దాటకుండా చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏ అపనిందలు గుమ్మం లోపలికి రావు. అన్నీ ఏంటి కాకి? అన్నీ ఇంట్లో అన్నీ తప్పుగా జరుగుతున్నాయి. ఎవ్వరికీ మనశ్శాంతి లేదు. అందుకే నేను అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వద్దామనుకుంటున్నాను. గుడికెళ్లడానికి నా పర్మిషన్ ఎందుకే? వెళ్ళిరా.